రాబోయే కాలంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే పార్టీ జనసేన. ఆ మార్పుకు ప్రతీకలుగా నిలిచేందుకు కొందరు వ్యక్తులు ఇప్పటికే కథన రంగంలో ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి జనసేన ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్. అందుకే నిండు సభా సాక్షిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ను ప్రకటించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తోటా చంద్రశేఖర్ ఎప్పుడో సిద్ధమయ్యారు. గెలుపు లాంఛనమేనని జన సైనికులు మాత్రమే కాదు, పలు పార్టీల వారు కూడా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో జనసేన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల నుంచి బయోడేటాలను స్వీకరిస్తోంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రకటించినా సరే భేషజాలకు పోకుండా తోటా చంద్రశేఖర్ తన సంస్కరణని నిలుపుకున్నారు. జనసేన స్క్రీనింగ్ కమిటీని కలిసి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో అనూహ్య మార్పులకు కారణమయ్యే పార్టీ జనసేన. ఆ మార్పుకు ప్రతీకలుగా నిలిచేందుకు కొందరు వ్యక్తులు ఇప్పటికే కథన రంగంలో ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి జనసేన ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్. అందుకే నిండు సభ సాక్షిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గుంటూరు అభ్యర్థిగా తోటా చంద్రశేఖర్ను ప్రకటించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తోటా చంద్రశేఖర్ ఎప్పుడో సిద్ధమయ్యారు. గెలుపు లాంఛనమేనని జన సైనికులు మాత్రమే కాదు, పలు పార్టీల వారు కూడా చెప్పుకుంటున్నారు. ఇదే తరుణంలో జనసేన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల నుంచి బయోడేటాలను స్వీకరిస్తోంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రకటించినా సరే భేషజాలకు పోకుండా తోటా చంద్రశేఖర్ తన సంస్కరణని నిలుపుకున్నారు. జనసేన స్క్రీనింగ్ కమిటీని కలిసి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.